నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ చేసిన. లేవడం అయితే 4కి లేస్తున్నా, కానీ అంత ఎర్లీగా వీడియో షూట్ చేసుకుంటూ తీస్తే ఇంకా మన పని గోవిందనమాట. ఇంతకు బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేసినానంటే ఇప్పుడే 1K ఫ్యామిలీ మెంబర్స్ అయితే అయ్యిండ్రు అనమాట మన ఛానల్లో. మంచి రెడీ అయ్యి మేకప్ వేసుకొని తర్వాత కేక్ వీడియో చేసుకుంటూ పెడదామా అనిపించింది, కానీ మళ్ళీ ఇంకా అంటే వ్లాగ్ అయితే షూట్ చేద్దామని అయితే స్టార్ట్ చేసిన అనమాట. బట్టలు మేడ మీద వేసిన ఆడతానే లేవన్నమాట. చాలా ఇబ్బంది అవుతుంది బట్టలు అయితే. ఈ వర్షాలు అయితే ఆగకుండా పడుతూనే ఉన్నాయి. కొంతసేపు గాలి కన్నా ఆడతాయని మేడ మీదకి తెచ్చి అయితే ఆరబెడుతున్నా, కానీ వర్షం వల్ల అస్సలు గ్యాప్ ఇస్తలేదు అనమాట. కిందికి తీసుకుపోని వాన తగ్గుతుంది, మళ్ళీ పైకి వచ్చి వెయ్యని వాన పడుతుంది. ఇదే అవుతుంది. ఇంట్లో వేద్దామంటే ఇంకా ఆరదు, ముక్క వాసన. ఇంకా నీట్గా అయితే సర్దినా అనమాట కొద్దిసేపు. ఇంకా ఈరోజు బ్లాగ్లో ఏముంటుందంటే ఇంకా 1K అయితే అయ్యిండ్రు కదా, అందుకని అయితే ఏదన్నా సెలబ్రేట్ చేద్దామని అయితే అనుకుంటున్నా. కేక్ గిట్ల ఏం లేదులేండి, స్వీట్ చేసి దేవుని పూజ చేసుకొని ఇంకా నార్మల్ రొటీన్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నా. పిల్లలు స్కూల్కి పోయాక పేరెంట్స్ ఇంట్లో ఖాళీగా ఉంటారు. మెయిన్గా మా ఆయన అయితే ఇంకేంసే ఆరామ్సే. ఇంకా పిల్లలు 8కి అయితే స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట. 8 తర్వాత ఇంకేం పని ఉందిలే, అన్నీ అయిపోయినాయి, వంటలు అయినాయి, అన్నీ అయినాయి. మళ్ళీ మధ్యాహ్నం పూట ఆ వంటలు పెట్టినాను అనుకోండి అస్సలు తినడు అనమాట. మళ్ళీ ఫ్రెష్గా కొత్త వంటకాలు చేయాలన్నమాట. ఇంకేమైనా కొత్తగా చేసినాను అనుకోండి, చేసినావా నా మీదనే ప్రయోగాలు చేసినావా అని మళ్ళీ అదొక ఫీలింగు. ఇప్పుడు పిల్లలు స్కూల్కి పోయాక నా పనులు ఏమేమి ఉన్నాయో చూపిస్తారండి. బట్టలు నానబెట్టిన, ఇదైతే హాల్ పరిస్థితి. ఇంకా కిచెన్ పరిస్థితి అయితే అసలు చెప్పరాదు, ఘోరం అంటే ఘోరము. పిల్లలు స్కూల్కు పోగానే స్టార్ట్ చేసిన. ఇది వచ్చేసి తొక్కలు, పండ్లు అన్నీ. మా చిన్నోనికి పప్పు కావాలన్నాడు, మా పెద్దోనికేమో క్యారెట్ రైస్ కావాలన్నాడు. అయిపోయిందిలేండి, చపాతీ కూడా చేసిన కాబట్టి క్యారెట్ రైస్ వాళ్ళకి అయిపోయింది. ఇంకా పిల్లలకైతే బనానా కేక్స్ అయితే చేసినాను. అందులోని ఎల్లో పార్ట్ తీసేసి వైట్ పార్ట్ ఒక్కటి వేసిన, ఎల్లో పార్ట్ అట్లే ఉందన్నమాట. ఇది చపాతీ పిండి. ఇది వచ్చేసి నిన్న నెయ్యి చేసిన అనమాట. అసలు స్మెల్ అయితే వావ్ అన్నట్టు ఉందన్నమాట. లాంగ్ వీడియో పెట్టినా, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు సరదాల, ఇవన్నీ సర్దితే సింకులో కావాల్సినన్ని గిన్నెలు వస్తాయి అన్నమాట. ఇదిగో హాల్ పరిస్థితి ఇట్లుంది. పూజ రూమ్ అయితే ఇంకా పూజ చేయాలి కాబట్టి పూజ రూమ్ ఇట్లుంది. ఇంకా బెడ్రూమ్ చూడండి ఒక్కసారి. ఆల్రెడీ టైం వచ్చేసి 8:30 అయ్యిందనమాట. అంటే పిల్లలు స్కూల్కి పోగానే నేను బ్రష్ అయితే చేసిన, కళ్ళు తిరుగుతున్నాయి. 4కి లేస్తా కాబట్టి ఇంకా పూజ గీజ అన్నీ చేద్దాం అనుకుంటా, కానీ అస్సలు అవుతలేదన్నమాట. ఎంత సాయశక్తిలో ప్రయత్నిస్తున్నా అయినా అవుతలేదన్నమాట. చాలా టైర్డ్ అయిపోతున్నా. పిల్లలు స్కూల్కి పోయినాక మళ్ళీ నాకేమో పూజ ఫస్ట్ పూజ చేసి తిని తర్వాత ఈ పనులన్నీ చేసుకుందామంటే అట్లా నచ్చదనమాట. సింకులో ఒక్క గిన్నె లేకుండా ఫస్ట్ అయితే అన్నీ క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు బండలు తుడవాలి, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి, తర్వాత మళ్ళీ గిన్నెలు తోమేయాలి, బట్టలన్నీ ఉతికి మళ్ళీ ఆరబెట్టాలి. తర్వాత ఇంకేం పని ఉంది, నేను బాతింగ్ చేసి మళ్ళీ తర్వాత పూజ చేయాలి. ఎంత లేదన్నా 11 అవుతుంది. 11 అయిందా,
పూజ అంతా అయిపోయాను 11 అయిపోతుంది. ఏదో కడుపులో ఇంత వేసుకొని టైం 12 అవుతుంది. మళ్ళీ ఒలుసుకునేవి ఏమైనా చేసి మధ్యాహ్నం మా ఆయనకు వండేసేలోపు 12, 1, 2 ఇంకా 1, 2 అవుతుంది. తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను మళ్ళీ ఈరోజు సంత కూడా ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ చేసేలోపు కింద మీద పడాలన్నమాట. అస్సలు టైం ఎట్లా గడిచిపోతుందో అర్థమవుతలేదు. ఇంకా చిన్నోనికి నిన్న మొన్న హెల్త్ బాగాలేక వాడు ఫుల్ టార్చర్ అంటే టార్చర్ చూపించిండు. అస్సలు కొంచెం కూడా రెస్ట్ లేక నాకైతే ఏం పనులు రోజు అసలు తెల్లగా అయితే గుండెలు జల 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 అంటున్నాయి. నాకైతే భయం అవుతుంది. పిల్లలు పెద్దగా అయితే కొంచెం అంటే 4కు లేస్తా, అందరికన్నా ముందు నేనే లేస్తా. కానీ పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకి మళ్ళీ బాతింగ్ నుంచి బ్రష్ దగ్గర నుంచి తినిపించడం దగ్గర నుంచి A to Z అనేలోపు ఇంకా టైం రిస్క్ అయిపోతుంది. 7:30కే బస్సు వస్తుంది కాబట్టి అస్సలు తట్టుకోలేకపోతున్నా. ఎంత స్పీడ్ చేసుకుందామన్నా అస్సలు అయితే లేదనమాట. ఇప్పుడు ఇవన్నీ ఇంకా రప చేయాలి. తొందర చేద్దామంటే స్టామినా సరిపోదు. ఇప్పటికే ఆల్మోస్ట్ కళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఇంకా నిదానంగా చేసుకునే లోపు ఆ టైం అవుతుంది. చాలామంది అనుకుంటారు కానీ ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటుంది, ఏం పని చేస్తుంది అది ఇది అని అనుకుంటూనే ఉంటారు. కానీ అనుకునే వాళ్ళు ఏదైనా సరే అనుకుంటూనే ఉంటారు. బయట వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ఉన్నాం అనుకోండి, మన హెల్త్ పాడవుతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. నాకైతే ఒకప్పుడు అయితే కాలేజ్కి వెళ్తేప్పుడు మంచిగా అబ్బా స్పీడ్గా టైం గడిచిపోతే బాగుండు అన్నట్టు అనిపించేది అనమాట. ఈ మధ్యనేమో కొంతసేపు టైం ఆగిపోతే బాగుండు అన్నట్టు అయిపోయింది. ఇంట్లో పిల్లలు స్కూల్కి పోయినాక బాగా రెస్ట్ దొరుకుతుంది అనుకున్నా కానీ ఈ రేంజ్లో అస్సలు టైమే లేకుండా పోతుంది అని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. నార్మల్గా పిల్లలు అన్ని పనులు వేసుకున్నారు అనుకోండి అంత హెడేక్ ఉండదు. కానీ పిల్లలతో పాటు ఇంకా అన్నీ చేసుకొని మళ్ళీ మార్నింగ్ అంతా లంచ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా అవన్నీ చేయాలా అంటే మాత్రం తడిచి మోపడవుతుంది అనమాట. ఏదేమైనా కొంచెం వాళ్ళు పెద్దగా అయ్యే వరకు ఈ తిప్పలు అయితే తప్పదు. నార్మల్గా అయితే ఇంకా నాకు ఫస్ట్ క్లీన్ చేయాలనిపిస్తుంది అనమాట. ఇవి 2 డేస్కి ఒకసారి కన్ఫామ్ అయితే ఉతుకుతూనే ఉంటాను. ఎందుకంటే చిన్నోడు పెద్దోడు ఇద్దరు టాయిలెట్ పోస్తారు ఇప్పటికీ కూడా. నాకైతే ఫుల్గా ఉతికేయాలనే ఉంది. కానీ కాకపోతే ఇంకా ఫుల్ వాన స్టార్టింగ్లో చూపించాను కదా, బాగా వర్షం అయితే పడుతూనే ఉంది బయట. ఇంకా ఒకవేళ బయట ఆరేద్దామన్నా ఆరేయడానికి ఛాన్స్ ఉండదు. ఇంకా బయట విండోస్ దగ్గర కొంచెం డోర్ తెరిస్తే కొంచెం బయట గాలి లోపలికి వచ్చి లోపల గాలి బయటకు వెళ్తుంది అంటే అప్పుడే పాము వచ్చిందనమాట. నాకు అప్పటి నుంచి విండోస్ తెరవాలన్నా ఫుల్ భయం వేస్తుంది, పాము వచ్చింది కాబట్టి. ఇంకా ఎటు ఛాన్స్ లేదు. పిల్లలకేమో ఎంత చెప్పినా టాయిలెట్ పోయొద్దనరా అంటే ఇంకా ఏజ్ చిన్నది కాబట్టి వాళ్ళు ఇంకా పోస్తూనే ఉన్నారు కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో రూమ్. అందుకే నేను రూమ్లో ఉన్నంత వరకు మాత్రము ఇంకా విండోని అయితే తెరుస్తా. ఇంకా ఒకవేళ బయటకు వచ్చినాను అనుకోండి విండోని మూసేసి ఇంకా ఫ్యాన్ అయితే వేస్తాను అనమాట. కొంచెం మారుతుంది కదా అన్నట్టు. మా ఆయన ఛాన్స్ దొరికితే ఉతుక్కుంటూనే ఉంటావు, మొత్తం వాటర్ అంతా వేస్ట్ చేస్తావు, అది ఇది కరెంటు బిల్లు మోపిస్తున్నావు అది ఇది అన్నందుకు ఇప్పుడు దేవుడు కూడా మా ఆయన మాటలు విన్నాడేమో, అందుకనే అన్నలు ఆగకుండా పడుతూనే ఉన్నాయి. ఈ వీడియో తీసి కూడా దగ్గర 1 month పైన అయిపోయింది అనమాట. నేను వీడియో పెట్టడం ఇప్పుడు అవుతుంది అనమాట. ఇంకా ఇవన్నీ చూడండి ఒక్కసారి చెత్త చెదారం అన్ని మా ఇంట్లోనే ఉంటాయేమో అనిపిస్తుంది ఒకసారి. నేను కూడా మనిషినే కదా, నాకంటే ఎనీ టైం చేసుకుంటూనే ఉండాలి అనిపించదు. నాకు ఇంట్రెస్ట్ వచ్చి ఓపిక వస్తేనే చేయాలి అనిపిస్తుంది. నార్మల్గా కామన్గా అంటే 3 పూటలు 3 రకాలు వండుతా కాబట్టి మరి అది కాకుండా వెరైటీ వంటకాలు చేస్తాను కాబట్టి ముఖానికి ఏదో పొడుస్తా అన్నట్టు యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాను కాబట్టి తోమల్సిన గిన్నెలే సింకు దాటిపోతాయి అనమాట. అవే చేయలేక కింద మీద పడుతున్నా. అసలు టైం ఎట్లా గడిచిపోతుందో నిజంగా నాకైతే అర్థం కావట్లేదు. అందుకే అబ్బా వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వబుద్ది కాదు. ఇంకా ఏవి ఆలోచించినా నాకైతే థాట్ రాదనమాట. ఇంకా అదే చెప్పింది చెప్పుకుంటా, లేదనుకోండి ఏదో అన్నది అనుకుంటా, చేసింది చేసుకుంటూనే ఉంటా. మధ్యలో ఎప్పుడన్నా రిపీట్ చేసింటే ఏదన్నా వర్డ్ మీరేమైనా వింటే కామెంట్ చేయండి. ఇంకా మొత్తం పరుపులన్నీ క్లీన్గా దులిపి వేసినాను అనమాట. ఇంకా నాకు తోచినవన్నీ సర్దుతున్నా. ఆల్మోస్ట్ ఈరోజు గురువారం కాబట్టి ఊర్లో సంత ఉంటుంది, ఇంట్లో పనులు కామన్గా ఉంటాయి, మళ్ళీ మధ్యాహ్నం వంట చేయాలి, పూజ చేయాలి, అన్నీ ఉన్నాయి కాబట్టి అనిపించిన కాడికి అయితే చేసుకుంటూ పోతా అనమాట. ఎక్కువ తక్కువ ఏం చేయను. ఇంకా ఎందుకంటే మనకు కూడా కొంచెం స్టామినా ఉండాలి కదా. మొత్తం ఇన్నే వదిలిచ్చినాం అనుకోండి ఇంకెట్లుంటుంది చెప్పండి. ఇంకా ఆఖరికి అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎంత అందంగా ఉంది.
10 నిమిషాలలో బెడ్‌రూమ్ కంప్లీట్. ఇట్లా ఉంటే మైండ్ పీస్ ఆఫ్‌గా ఉంటదనమాట. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ హాల్‌కెళ్ళిపోదాం. తర్వాత లాస్ట్ కిచెన్ ఎళ్ళిపోదాం. ఎట్లుంది ఇంకా దీన్ని వీడియో ఏం తీస్తాంలే గానీ మస్తు ప్రాసెస్ ఉంటది కాబట్టి ఇంకా తొందర అయితే ఫాస్ట్‌గా అయితే అన్నీ కంప్లీట్ చేసేద్దాం. కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదంతా ఇంకా నీట్‌గా సర్దేసిన. ఇదొచ్చేసి మునగాకనమాట. అందుకనే ఇట్లా పెడితే తొందరగా ఊడి పడతదన్నట్టు ఇట్లా పెట్టినా అనమాట. కిచెన్ అవతారమే ఎప్పుడైతదో ఏమో. చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా బట్టలు ఉతకడం అయిపోయింది, ఆరబెట్టేసిన, పైన కొన్ని కూడా ఆరేసిన. ఇంకా హాల్ మొత్తం ఇలా అయితే నీట్గా ఎక్కడొక్కడ సర్దేసి అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా బెడ్రూమ్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. మన ఫేవరెట్ కిచెన్, ఎనీ టైం ఇందులోనే ఉండే కిచెన్ కూడా కంప్లీట్ అంతా అయిపోయింది. చూసినారా 10 అయ్యిందనమాట. 4 నుంచి 10 వరకు ఈ పనులు కంప్లీట్. ఇప్పుడు ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేయాలి అన్నమాట. ఓపిక అయితే అస్సలు లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, పడుకున్నామా అనిపిస్తుంది. అంటే చిన్నకి వెళ్తూ బాగాలేక నైట్ టైం అస్సలు నిద్ర ఓనిస్తలేడు అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అంటే నిన్నటి దాకా వాడే ఉన్నాడు. ఈరోజు ఇంకా స్కూల్కి మరీ 4 days అయిపోయింది. ఇంకా స్కూల్కి పంపించకుంటే అసలు మాటినాడు. ఇంటి దగ్గర అంటే కొంచెం ఎట్లా అంటే అసలు మందులు వేపించి తినిపించి పడుకోరా అంటే అసలు పడుకుంటలేడు అనమాట. ఇంకా ఒకటే ఆట ఆడుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు. పక్కనే మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది అని చెప్పినాను కదా. ఇంకా అవతలకి అస్సలు ఏ పని చేయనిస్తలేడు. కొద్దిసేపు అవతలకి పోయి ఉండు నాన్న అది ఇది అంటే ఇంకా మళ్ళీ పంపించిన 10 నిమిషాలకి మమ్మీ ఇవతలకి అంటాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలకి అవతలకి మమ్మీ అంటాడు. ఇంకా ఇదే తిరుక్కం, ఒక్క పని చేసేది లేదు, తినేది లేదు, నైట్ టైం నిద్ర లేదు. ఇంకా టార్చర్ అయిపోయింది. అందుకనే ఈరోజు స్కూల్కి పంపిద్దాం. మళ్ళీ రేపు సెకండ్ సాటర్డే, రేపు ఎందుకో హాలిడే ఉందంట. ఫ్రైడే రోజు ఎందుకు హాలిడే ఉందో మరి నాకైతే తెలియదు. సెకండ్ సాటర్డే, సండే 3 days హాలిడేస్ వచ్చినాయంట. అందుకని ఇంకా ఈరోజు ఒక్కడే పంపిస్తే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి హాలిడేసే కదా అన్నట్టయితే ఇంకా పంపించిన. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి 10 వరకు అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నా డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది అనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.